బిడ్డ కాంగ్రెస్ పార్టీకి ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, మా విద్యార్థులు కూడా తిక్కరేసిందనుకో తెలంగాణ ప్రభుత్వం తుప్పు పడుతుంది. మా జెన్జీ విద్యార్థులు భారత్ మాతాకి జై శ్రీరామ్ అనుకుంటూ రోడ్ల మీదకి వస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు ధ్వంసం అవుతాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ దేశ చరిత్రలో విద్యార్థుల మీదికి ఏ ప్రభుత్వం అగనిస్ట్ గా పోతే ప్రభుత్వాలు ఉలినాయి. ఈ రోజు మా విద్యార్థులతో పెడుతున్నాం రేవంత్ రెడ్డి. మా విద్యార్థులు ఒక్కసారి రోడ్లపైకి వచ్చి పిడికిలి బిగించి మా జెన్జీ విద్యార్థులు జెన్జీ పెట్టుకున్న మీరు రావును కాదు, అదే జెన్జీ విద్యార్థులు రోడ్లపైకి వస్తే నీ కాంగ్రెస్ ప్రభుత్వం తుప్పుపడితే చెప్తా ఉన్నా. నేను ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అల్టిమేటం జారీ చేస్తా ఉన్నా. 6 రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ల మీద వెంటనే నిర్ణయం తీసుకోండి. లేని ఎడల ఈ తెలంగాణ రాష్ట్రంలో నీ మంత్రులు కావచ్చు, నీ ఎమ్మెల్యేలు ఎట్లా తిరుగుతారో చూస్తాం. ప్రతి ఒక్కరిని అడుగుంటాం, ప్రతి ఒక్క ఎమ్మెల్యే అడుగుంటాం, ప్రతి ఒక్క మంత్రులను కూడా అడుగుంటాం. బీజేపీ నుంచి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని విద్యార్థుల పక్షాన వారి కోసం పనిచేయండి. వెంటనే ఈ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. విద్యార్థి సమాజాన్ని అందరూ కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. మీకోసం భారతీయ జనతా యువమోర్చా ఉంది, మీకోసం భారతీయ జనతా పార్టీ ఉంది. ఎవరు పడబడాల్సిన అవసరం లేదు. మీ పక్షాన మేము కొట్లాడతాం. రేవంత్ రెడ్డి మెడలు వంచి ఫీజు రియంబర్స్మెంట్ కాదు, ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ద్వారా మేము ఉద్యమం చేస్తామని ఈరోజు విద్యార్థులందరికీ భరోసా ఇస్తా ఉన్నా. భారత్ మాతాకి జై.